హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో కప్పు గోధుమ పిండితో చాలా టేస్టీ ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ, ఇంట్లో స్వీట్ తినాలి అనుకున్నప్పుడు కానీ ఒకసారి ఇలా గోధుమ పిండి ఉంటే ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మరి చేయడం చాలా హార్డ్ అనుకుంటున్నారా? లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టైం కూడా కేవలం 10-15 నిమిషాలు పడుతుంది అంతే. మరి ఇంత టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్ లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. అందులోకి కప్పు వరకు గోధుమ పిండి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ గోధుమ పిండిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యి ఇందులో నుండి మంచి సువాసన వచ్చే వరకు ఈ గోధుమ పిండిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం మొదలుపెట్టినా అక్కడదక్కడే మాడిపోతుంది. అప్పుడు మనం చేసే స్వీట్ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి కేవలం ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలిపితే సరిపోతుంది. మరి అలాగని బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయిపోయి మంచి స్మెల్ రావాలి, వస్తే సరిపోతుంది. ఇప్పుడు కప్పు వరకు మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక అరకప్పు వరకు నెయ్యి తీసుకుందాం. ఒకవేళ నెయ్యి లేదంటే పూర్తిగా ఆయిల్తో తీసుకుందాం. మరీ ఆయిల్ కూడా బాగోదనుకుంటే ఒక పావు కప్పు నెయ్యి తీసుకుందాం, పావు కప్పు ఆయిల్ వేసుకుందాం. రెండు మిక్స్ చేసుకొని మొత్తానికి అరకప్పు చేసుకోవాలి. ఇలా అరకప్పు వేసుకున్నటువంటి నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఈ గోధుమ పిండిలో కలుపుకుంటూ మనం తీసుకున్నటువంటి ఈ అరకప్పు నెయ్యి అయిపోయే వరకు కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిలో మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తాను. అంతవరకు ఈ నెయ్యిని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా మాడిపోకుండా ఇలా దగ్గర పడి ఉండల్లా కాకుండా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే చూడండి, ఇలా అన్నట్లయితే మనకి స్మూత్ టెక్స్చర్ ఎలా కనిపిస్తుందో అలా అవుతుందన్నమాట. పూర్తిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరి కాస్త కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది కాబట్టి స్వీట్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకుందాం. మీరు చక్కెరైనా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం హెల్దీగా కాస్త బెల్లంతో చేద్దామనేసి చేస్తున్నాను. ఇలా మనం తీసుకున్నటువంటి కప్పు గోధుమ పిండికి అరకప్పు నెయ్యి, అరకప్పు బెల్లం పూర్తిగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ బెల్లం త్వరగా కరిగిపోతుంది, ఎందుకంటే మనది ఆల్రెడీ ప్యాన్ అనేది వేడిగా ఉంది కాబట్టి బెల్లం వేయగానే త్వరగా కరిగిపోయి ఇలా కాస్త వాటర్గా అయిపోతుందన్నమాట. అలాగని మరీ వాటర్లా అవ్వదు. ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా కాస్త లూజ్ అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా బెల్లాన్ని అంతా కూడా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ. మరి కాస్త ఫ్రై అయిపోయి మనం వేసినటువంటి ఈ నెయ్యి అనేది కాస్త రిలీజ్ అవ్వాలి. ఆ టెక్స్చర్ కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. అంతవరకు మనం స్లోగా కలుపుతూనే ఉండాలి. చూడండి, టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి ఫైనల్గా. ఇదంతా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనం వేసుకున్నటువంటి నెయ్యి అంతా కూడా రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి టెక్స్చర్ వచ్చి వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ని ఇదంతా కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెతోని ఈ విధంగా మొత్తం కూడా ఒకటేలాగా వచ్చేలాగా ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఒక గిన్నె తీసుకొని దాంతో ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకుంటూ అంతా కూడా సమానంగా చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారక ముందే కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి తర్వాత చల్లారిన తర్వాత తీయడానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి షేప్లో పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే చాప్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొని వేస్తున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం వేస్తున్నాను. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుని వేడిగా ఉన్నప్పుడే దీనికంతా కూడా స్టిక్ అవుతుంది మన స్వీట్కి. సో ఇలా ఒక బౌల్తోనే ప్రెస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా వేయాలని ఏం లేదు. వేయకుండా కూడా స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దాదాపు ఒక 5-10 నిమిషాల్లో మనకి ఈజీగా చల్లారిపోతుందండి. మరొకసారి చాక్తోని ఈ విధంగా కాస్త లైట్గా ఇలా టచ్ చేసామంటే ఈజీగా ఉడొచ్చేస్తుంది స్వీట్. చూసారు కదండి, గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడు, పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో ఇలా కప్పు గోధుమ పిండితో స్వీట్ చేసుకోవచ్చు అనేసి తెలిసిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది నోట్లో పెట్టుకున్న వెనలా కరిగిపోయేలాగా ఉండదు, కానీ కాస్త మైసూర్ పాక్ లాగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మన రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమైనా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.